వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, ముగ్గురు మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఐఏఎస్, ఉమ్మడి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎల్ రమణ, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి లత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత ఈ కార్యక్రమంలో పాల్గొనగా ముందుకు జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ సంఘ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, జ్యోతిరావు పులే అభిమానులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. जोहार महात्मा ज्योतिबा फूले को जोहार। MLC Kamnagar, Joint Director and various సంఘాలు అండ్ అసోసియేషన్స్ అందరికీ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం జ్యోతిరావు పులే జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. సో మనం 199వ సంవత్సరం చేసుకుంటా ఉన్నాం, వచ్చే సంవత్సరం 200 చేసుకోబోతా ఉన్నాం. సో మనం నార్మల్గా ప్రతిసారి వచ్చి చేసుకునే కూడా మనం ఏమేం చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఏ ఆశయాల కోసం పోరాటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, జ్యోతిరావు పులే గారు ఏ స్కూల్స్ పెట్టారు. పత్రికా మిత్రులకు, పూలే గారి అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వారి జయంతి సందర్భంగా శుభావందనాలు. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 199 జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే తనకు తానుగా స్వయంగా విద్యను అభ్యసించి తన శ్రీమతికి విద్యను నేర్పించి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పరదోలే విధంగా ఒక సామాజిక న్యాయం కొరకు, సమానత్వం కొరకు రానాడే తను ప్రారంభించినటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసినటువంటి నేనున్నటువంటి సమాజంలో
నేటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం. అనేక హత్యలు కానీ అనేకమైనటువంటి హింసలు కానీ జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అనుభవం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ దేశంలో ఉండేటువంటి భిన్నత్వంలో ఏకత్వం, ఇట్లాంటి అసమర్థులైనటువంటి సమాజం ఉండాలని చెప్పని, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాతైనటువంటి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా తను చెప్పడం జరిగింది. నా గురువు గారు ఎవరు అంటే జ్యోతి బాపులే అని. ఇంతటి మహనీయుడు, మహాత్ముడు, ఒక గొప్ప వ్యక్తి. తన ఆదర్శాలను, ఆశయాలను మనందరం ముందు తీసుకెళ్లాలని చెప్పని, భావితరాల భవిష్యత్తు కొరకు అందరం కూడా పాటుపడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇవ్వడం లేదనే మాట కూడా జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చుంటే సంతోషమే, ఇవ్వకపోతుంటే మాత్రం ఒక ఎమ్మెల్సీగా ప్రత్యేకంగా ప్రస్తావించి కౌన్సిల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగానే కార్యక్రమం ఇచ్చే విధంగా ఆ మహాత్మునికి, ఆ మహానుభావునికి, ఆ మహాత్మునికి తను చేసినటువంటి కృషి శ్రమకే మహాత్ముడు అవకాశం వచ్చింది. కానీ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తుందని కల్లూరు మండలం టీడీపీ నాయకులు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ రామ ఆంజనేయులు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, ఒక కల్లూరు మండలం 4 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాణ్యం శాసనసభ్యులు గోడ్చెడతారెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగులేస్తుంది. మరి గ్రామాల్లో అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఓ గ్రామంలో ఒక 10 నుంచి కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ సీసీ రోడ్లు అయిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపుగా మా కల్లూరు మండలంలోనే 4 కోట్ల వరకు సీసీ రోడ్లు అయితే, పల్లెలకు సంబంధించినటువంటి వీధుల్లో అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్ కింద ఉన్నటువంటి వేసీగర్స్ కూడా పనులు ఉధృతంగా బాగా కొనసాగుతున్నాయి. మరి విద్యార్థులకు సంబంధించి నారా లోకేష్ యువ నాయకులు, మరి ఆయన కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని బోధనాలకు సంబంధించిన అవన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్ బాబు గారు. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి వర్క్స్ అయితేనేమి, సమస్యలు అయితేనేమి ఆయన కూడా వెంటనే చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరుగులు పెడుతున్నది. మరి ఇవన్నీ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో ఇన్ని రోజులు చేసినటువంటి పాలన వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి వేరని చెప్పి మేమందరము చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా చేదనుభవాలు ఎదురైనాయో, మరి రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది వైసీపీ పార్టీకి 11 స్థానాలు పెట్టి మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ రకంగానే ఈరోజు ఏదైతే పార్టీకి ఎనలేని సేవలు గుర్తింపించారో ప్రజలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో అయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఏ గ్రామంలో కూడా ఏ మూలను కూడా వేయలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి గ్రామంలో, ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదనకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి ఆయా గ్రామాల్లో ఆ వీధుల్లో చాలా సంతోషంగా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చిన వెంటనే సీసీ రోడ్లు వేసి వాళ్ళకు ఆ గ్రామంలో రోడ్లు వేసినందుకు చాలా ఆనందపడుతున్నారు. మీ పేరు? నా పేరు డి రామాంజనేయులు, ప్రస్తుతం కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు. మరి ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పదవుల్లో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా పార్టీ గుర్తించి కూడా నాకు పదవి ఇచ్చింది. మరి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ బాబు అయితేనేమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా ఫులే శుక్రవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి వేడుకలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి జ్యోతిబా ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అదే ఆలోచన ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఎఫర్ట్ చేస్తున్నాను. ఈ పీరియడ్ అది క్యాస్ట్ గురించి క్యాస్ట్ హైరార్కీ గురించి కానీ, అండర్ బిజినెస్ గురించి కానీ, లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, లేకపోతే రిలోరింగ్ మ్యారేజ్ గురించి కానీ, అప్పుడు ఇప్పటికీ ఆ విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇట్స్ లైక్ యూస్ వే హెడ్ ఆఫ్ 200 సంవత్సరాల ముందే ఈ విషయాలు మాట్లాడితే ఐ కలెక్చువల్ బిజినెస్కి వీ హ్యావ్ టు హ్యాడ్స్ ఆఫ్ అండ్ నాట్ ఓన్లీ టుడే బట్ ఈ రోజు పర్టికులర్ కాదు, ఆయన చేసిన వర్క్ కానీ, ఆయన రాసిన బుక్స్ కానీ, లేకపోతే ఆయన టీచింగ్స్ కానీ, టీచింగ్స్ కానీ ఎవ్రీ డే అన్నమాట. ప్రతిరోజు ఇక్కడ నాకు ఎక్కడైనా ఎక్స్ట్రా ఏ ఫైల్లో కానీ వేరే చూసి అందరూ వీడియోస్ ప్రిపేర్ చేసి చేస్తున్నా, లేకపోతే హెల్ప్ చేయడానికి, లేకపోతే ఎక్స్ట్రా అకౌంట్ ఎక్కడ చూసుకోవాలంటే వీఆర్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు హెల్ప్ ఆల్ దోస్ అందర్ వీడియోస్ కాబట్టి ఒక పర్టికులర్ చేస్తున్నారు. అందరూ వీడియోస్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఉమెన్ ఎడ్యుకేషన్లో కానీ మేము చేసే ప్రతి వారికి ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గ్రేట్ పీపుల్ లైక్ మా జ్యోతిబా ఫులే గ్రేట్ పీపుల్ ఇన్స్పిరేషన్ వచ్చింది. అండ్ ఈవెన్ ఈరోజు మాకు ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఏదైనా రూల్స్ మాకు పర్మిట్ చేసి మా ఆప్షనల్ కన్సిడరేషన్ మాకు ఇచ్చినట్టే మేము ఇప్పటికీ కూడా ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా 2 జాబ్స్ ఇస్తున్నాం. ఇప్పటికీ కూడా ఈరోజు కానీ ఉమెన్కి ఇచ్చిన ఒక 1 పోస్ట్ ఉన్నారంటే వీ ఆల్వేస్ ఫీల్ ప్రయారిటీ రిజర్వ్స్ ఇస్తున్నాము, తర్వాత ఉమెన్కి ఇస్తున్నాము. ఇంకా ఎవరైనా లేకపోతే జనరల్ జాబ్లో లేదంటారు. సో వీ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హిస్ వర్క్, ఫ్రమ్ హిస్ లైఫ్, వీ టేక్ inspiration from his teaching, trainings and good. So not only today, but day to day, every day also we follow his teachings and also good చేసుకుంటూ ముందుకు వెళ్తాం. Thank you. జగిత్యాల జిల్లా మాలేల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడారు. పోయిపోయి ఏకే మనం మాట్లాడలేదు, మనకి ఇంటి ఇస్తున్నాం, మనకు అర్థం కాదు. ప్రత్యేక దర్శనం కేంద్రం అన్ని టూ వీలర్స్ అన్న రాడు, అన్న అక్కడ ఎక్కడ జాయిన్ అయితే కాదు రాటే తిరిగి ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపు ఈ 2 రోజుల్లో కూడా 11, 12 రోజుల్లో కూడా దాదాపు 3.5 లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలధారణై. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున 1000 మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీ అండ్ సిఐస్, ఎస్ఐస్
ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు 1000 మందితో మేము భద్రతా ఏర్పాట్లు చేసాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాము. వాహనదారులకు పార్కింగ్ నుంచి కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేందుకు వరకు 5 ఫ్రీ షటిల్ సర్వీసెస్ ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో కావచ్చు, మాల విరమణ మండపంలో కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మేము వారిని సజావుగా దర్శనం వీలైనంత త్వరగా చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేశాం. రామగుండం రైల్వే స్టేషన్లో బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకి ఘన స్వాగతం. వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి రామగుండం ప్రాంతానికి విచ్చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్యని కలిసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య రామగుండం రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ఘనంగా స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య గారితో కందుల సంధ్యారాణి సమావేశమై బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్చలపై చర్చించారు. రాబోయే రోజుల్లో బీసీ హక్కుల కోసం మరింత పోరాడాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కందుల పోచం, చిలివేరు కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ దిగినాక బండి బయట పెట్టారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గోదావరిఖండ్లో జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గులాబీ దండు కదం తొక్కాలని, ఓరుగల్లు దద్దరిల్లాలని, ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తాలని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. వేలాది మందిగా తరలి వచ్చి గులాబీ పార్టీ సత్తా నిరూపించాలని అన్నారు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే ఈ మహాసభకు జనం తండోపతండాలుగా తరలి రావాలని అన్నారు. దానికోసము ప్రచారం చేసుకోలేదు. రెండవది ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణకు జరిగే ఈ తెలంగాణ వాళ్ళు కష్టపడుతున్న గోస ఏంటో తెలియజేసేంత భావనతోటి వివరంగా చెప్పిందంటే ఒక పెద్ద మనిషి, ఒక అధినేత, ఒక తెలంగాణకు రథసారథి, మరి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ జాతి పిత వివరంగా ఏం జరుగుతుంది, అన్యాయం ఏంది, మనం పడుతున్న గోస ఏంది అని క్షుణ్ణంగా చెప్పగలిగిండు. మనోళ్ళందరూ విన్నారు. కానీ మనం గత 5 సంవత్సరాలు అన్న చేసిన పరిపాలన ఏంది మీ అందరికీ వివరాలు తెలుసు. ప్రతి డివిజన్ ఎంపీటీసీలు ఉన్నారు. మనం ఏం చేయాలి, మనం చేసిన అభివృద్ధి ఏందో మనం ఈ ప్రచార సాధనలు చేయకపోతే మనం వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ మనము ప్రచారాన్ని కేసీఆర్ సభను సక్సెస్ చేయడం కోసం మరి అందించినటువంటి టార్గెట్ ఎంతైతే నింపడం కోసం ప్రతి ఒక్కరు గడప గడపకు కదిలి నాకు ఫోన్ రాలే కదా, లేకపోతే నాకు ఆయన చెప్పలే కదా, మరి కార్పొరేటర్ నాకు విలువలేదు కదా, ఇట్లా తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఇలా టెంట్ వేసుకొని కూర్చుంటే ఏ పార్టీ వాళ్ళైనా చేసింది. మరి ఆనాడు కూడా ఎవరు విలువలే, తెలియకుండా ఎందుకు వచ్చిండు? తెలంగాణలో మనము కోసం ఈ యొక్క రామగుండం నియోజకవర్గాన్ని ఒక గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి, ఒక కోర్టు భవనాన్ని ఏర్పాటు చేసి, ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి డివిజన్కి సుమారు 1-2 కోట్లతోని పట్టణ ప్రగతి నిధులు కానీ, అదేవిధంగా 200 కోట్ల సీఎం ప్లాన్ నిధులతో
గంజాయిని పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారంగా మలుచుకొని అమాయక యువతులను గంజాయి మత్తుకు బానిసలు చేస్తూ పలు కేసులలో నిందితుడు అయిన షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ను అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్దకు తరచుగా వచ్చి గంజాయి అమ్ముతున్నాడని సమాచారం మేరకు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి సీఏ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది షేక్ ఆసిఫ్ని గంజాయితో సహా పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. వీడియో కాల్ ఇస్ కమింగ్ అన్న డాక్టర్ శ్రీను చంద్రబాబు ఫోటో పెట్టేసి గాంజాకు సంబంధించి యూత్ పిల్లలపైన తల్లిదండ్రులు కంపల్సరీగా నిఘా పెట్టాలి. దయచేసి పోలీసు వారు మా సైడ్ నుంచి మేము గాంజా అమ్మే వాళ్ళ మీద వాళ్ళ వాడకందారుల మీద కూడా మేము నిఘా పెడుతున్నాం. మేము నిఘా పెంచినాం, ఇంకా కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతున్నాం. ఎక్కడ ఎవరికి గాంజాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంకా అదర్ డ్రగ్స్ గురించి కానీ ఇంకా వేరే విషయాల గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక పోలీస్తో కంపల్సరీ షేర్ చేయాలి, పోలీస్కి సహకరించాలి. దాని ద్వారా సమాజం బాగుంటుంది. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది నిఘా ఉంచాలి. ఒకవేళ కనుక వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు ఉన్నా, వాళ్ళు ఒకవేళ గాంజా కానీ డ్రగ్స్ కానీ వాడుతున్నారని వాళ్ళకి అనుమానం వచ్చినా కూడా తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేయాలి. దాని ద్వారా వాళ్ళ పిల్లలను వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, సొసైటీని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూత్ పిల్లలకి పోలీసు వారి వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి చెడు అలవాట్లకు వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం సమయంలో పెద్ద కల్వల విలేజ్ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మన వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని సమక్షంలో అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా 2 kgs పైన ఉంది. అది 2041 grams ఉంది. అది సుమారుగా విలువ ఒక 50,000 ప్లస్ ఉంటుంది. అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్, సెల్ ఫోను, యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ షేక్ ఆసిఫ్ అలియాస్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకు సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి. ఇతను గతంలో 2016 నుంచి 2024 వరకు సుమారుగా 8 కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు. ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది. ఆ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇతని మీద 2019లో పీడీ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ పీడీ యాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్దపల్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముగ్దుంపూర్కు వెళ్ళి ముగ్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ ఉంటూ ఈ పనులు మాత్రం, ఈ నేరాలు మాత్రం ఆపలేదు. వాటిని
కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న పాకెట్లలో గాంజా పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. ఇతను గత నెల 30వ తేదీ అంటే మార్చి 30వ తేదీన ఇతను పెద్దపల్లి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.